వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ నీకే కాదురా, పద్మ కూడా. కుడికరి అంబకి, సినిమాకరి పద్మకి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేసా. కదరా, ఎలా ఉంది పద్మ? గ్రాండ్ రా, గ్రాండ్. ఒరేయ్, నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నిన్ను మీ ఆవిడ్ని టీకి పిలుద్దామని. నువ్వు లేవు, మీ అమ్మ లేదు. మీ మిస్సెస్ ఒక్కతే ఉంది. బాగుందని గుమ్మంలో నుంచి తిరిగి వచ్చేసాను. నీకు చెప్పలేదా? ప్లీజ్. పూలు తాకినంత కందిపోయే ఎవ్రీథింగ్ రెడీ? పాదాలు నొచ్చుకొనెను. నువ్వు ఈ గాజులు ఇవ్వకుండానే ఆ టేస్ట్ వీళ్ళకి కంటారా? పైగా నీ ఫ్యాక్టరీకి ఫోన్ చేయగానే వీళ్ళకి ఇలా ఫోన్ చేసేసా. మీకు ఏది నచ్చితే అది కొంచెమైనా తీసుకోవాలి. సగం కప్పేస్తే సిగ్గు సగం కాజేస్తే మిగిలిందేమిటి? ఐ లైక్ యూ. నేను అంతే, ఏమి తిన్నా తినలేను. నీ చక్కని విగ్రహానికి కారణం మిత భోజనం అన్నమాట. చికెన్ చాలా బాగుంది పద్మ. మా బాబు గారి గురించి చూస్తే కొంచెం పట్లం కట్టి. నో ప్రాబ్లం. ఇక్కడ సర్వ్ చేసిన ఐటమ్స్ అన్ని ముగ్గురికి సరిపడేలా వేరే ప్యాక్ చేసి ఈ అడ్రస్ కు మీ వ్యాన్ లో పంపించు. కావలసిన డబ్బు తీసుకుని తిరిగి పంపించు. పాట ఎవరిది నీవి కావా నావి కావా. సారీ, వెరీ సారీ సార్. వెళ్ళిపోండి. కమిన్. ఈ పేషెంట్లు ఒకళ్ళు 5 నిమిషాలు బతకనివ్వరు. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. ఏ అసలు నువ్వేం తినవే? నాకేవద్దు. అతని చూపులు, మాటలు, ఆ భాష నాకు తేళ్లు చిర్లు పాకినట్టుగా ఉంది. ఇలా అంటున్నానని కోపగించుకోకండి ప్లీజ్. మనం వెళదామండి. పిచ్చిదానా? వాడి తీరి అంత ఉట్టి వెరిగేదవా? వాడు చాలా మంచివాడు. వాడి సంగతి నీకు తెలియదు. ఈ చొక్కా వాడిది, ప్యాంటు వాడిది, నేను ఆడే బ్యాట్ వాడిది, బంతి వాడిది, చేసే ఉద్యోగం వాడిపించాడు. మా ఇంటిలో పాటికి మందులు టానిక్లు వాడివి. నేనంటే వాడి ప్రాణం. నేను ఆటలో గెలిస్తే వాడు నవ్వుతాడు, నా దెబ్బలు వెళ్తే ఏడుస్తాడు. చాలా సున్నితమైన మనసు, మంచి కవి. అంచేత వాడి మాటలు నీకు ఎబ్బెట్టుగా ఉండొచ్చు అంతే తప్ప. ఏమిట్రా? ఒరే బ్రదర్, బ్లెంట్ గా కుండబద్దలు కొట్టినట్టు నీకు మాట చెప్పనా? నీ పెళ్ళాం బతికి బాగుపడాలంటే ఆ కొంపలో నుంచి బయటకు వచ్చేసి. నేనా ఇడియట్? మీ ఇద్దరును పేరింటి కాపురమా? నాటకంలో సక్కుబాయి కథ కన్నా ఘోరంగా ఉంది మీ ఇంటి వరుస. పొద్దుటి నుంచి అర్ధరాత్రి దాకా చాకిరీ. రాత్రి నువ్వు వచ్చినా ఆవు మరణానికి భయం. బీపీ పెరిగిపోతుంది తెలుసా? టాప్ అని గుండె పగిలి చచ్చ పాడు మాట గాడ్ ఫర్ బిడ్. నాకు తెలుసురా, 24 గంటలో పనులే. నేను వచ్చేదాకా ఏకాకి.
ప్రేమగా పలకరించేవాళ్ళు ఒక్కడు లేరు. తిట్లు తిట్లు తిట్లు. నీకు సిగ్గు లేదురా? జాలి చచ్చిందరా? నా జీతం 150 రూపాయలు రా. వేరే కాపురం పెట్టి బతకలమా? నేనున్నా కదరా. చచ్చా, ఇప్పటికే నా కోసం. అలా ఇప్పుడు అనుకోకు. ఇదిగో నువ్వు నేను చచ్చేదాకా నా సాయం నీకుంటుంది. అది నా మనిషి అయితే అసలు నీకేకరమరా? నీ డబ్బు పట్టుకోలేదు కదా. ఎక్కడా? నీ కట్నం డబ్బు. అదే, మా అమ్మ వాళ్ళు అసలు కట్నమే ఇవ్వలేదన్నారు. జరని పద్మ చెప్పింది అనుకో. మీ అమ్మకి నాన్నకి నిజం చెప్పడం చేత కాదు, నీ పద్మకి అబద్ధం చెప్పడం చేతరా. వాళ్ళు లేదంటుంటే రేపు నిలదీస్తాడు కదా, దాంతో రాజాలా బతకచ్చు, నీ వెళ్ళాన్ని సగపెట్టచ్చు, ఊపిరిపోయచ్చు. ఈలోగా నేను నీకు ఇంకో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. మా నాన్న ఇవ్వనంటే బయటకు వచ్చేసాయి, నో ప్రాబ్లం. నేనున్నా కదరా. చెప్పోర్బై, ఏం కూర్చోవరా? నీ కట్నం డబ్బు కావాలా? ఎక్కడుందిరా కట్నం డబ్బు? అసలు ఆ కట్నం ఇచ్చిన వాడేవాడరా? ఇస్తే మాత్రం నీ కన్న తండ్రి నీకు జమా ఖర్చు చెప్పాలా? నీ డబ్బు నీకు ఇచ్చేయాలరా రాస్కల్? అయితే నా డబ్బు కూడా నాకు ఇచ్చేయరా. నిన్ను 25 ఏళ్లు పెంచి పోషించి పెళ్లి చేసిన ఖర్చులన్నీ బిల్లు రాస్తాను. కట్టరా, ముందు ముందు కట్టరా. తండ్రి 2 రూపాయల్లోనైనా తీర్చుకోరా. అసలు ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదండి. అయినా వీడికింత తెలివి ఎక్కడ ఏడిచింది? ఇదంతా అది కాదు కాదు కాదు, ఆ అమ్మగారు మహిమ. అమ్మ కోడళ్ళు, అమ్మ కోడళ్ళు. మహిమలుంటే ఇక్కడ కాదు, బజార్లో చూపించమని జనం కొబ్బరికాయలు కొట్టి మొక్కుతారు. పో, తక్షణం పో. నీ 100.5 ముష్టి జీతంతో అద్దె కడతావో, అన్నం తింటావో, అడుగు తింటావో నాకు తెలీదు. పో బయటికి. తిట్లు తినకుండా ఉంటే చాలు. అన్నం తినకపోతే పస్తులుండొచ్చు. తథాస్తు, నీకదే గది. ఇది కూడా చెప్పండి డైలాగేనండి. అమ్మ కోడళ్ళు, అమ్మ కోడళ్ళు. రా పద్మ. కట్టుబట్టలతో పోండి. ఇది నా సొంతం. అంతే, కప్పులను చెప్పులను అవే మనకు మిగిలేవి. రా పద్మ. వెళ్ళొస్తానండి. మళ్ళీ రావడానికమ్మా? ఓసారి తల్లి బిడ్డలు విడదీశావు, మళ్ళీ వచ్చి ఆలు మొగలు విడదీద్దామా? బాబా పద్మ, చూసారా చూసారా, పొమ్మనగానే పోవడమే. అంతా దాని మహిమ. అమ్మో అమ్మో, ఏదో మందు పెట్టేసిందండి. నార్మల్, అసలు నీ నూరే సగం కారణం. అవురా అవురా.